మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, పరమేశ్వరీ పరమేశ్వర దేవతాయే నమో నమః. పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం. తిరువూరు శేషమునిందర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఒక రుణం గురించి తెలియజేసుకుందాం. అది ఏంటంటే ఒక చిన్న కథగా చెప్పుకుందాం. ఒక రైతు ఇంట్లో ఒక పసిదూడ వచ్చిందట. ఆ పసిదూడను కొనుక్కొని ఆ రైతు వచ్చాడు. దాన్ని పెంచుతూ ఉన్నాడు. అలా పెంచుతూ దానికి కూడా వయసు వచ్చింది. అంటే కొంత పెరగడం, ఆ తర్వాత సంతానం కలిగేటటువంటి స్థితి వచ్చింది. ఆ టైంలో తను సాధుగుణం కలిగినటువంటి జన్మ పశు రూపంలో వచ్చింది కాబట్టి ఆ భగవంతుని వేడుకుంది. ఓ భగవంతుడా, నాకు ఈ జన్మ ఎందుకు ఇచ్చావు? అసలు ఈ పరిస్థితి ఏమిటి? మరి నా వల్ల ఈ రైతుకి ఏదైనా ఆ యజమానికి నేను సేవ చేసుకునే అవకాశం నాకు ఇవ్వు అని అడిగాడట. అడిగితే అప్పుడు ఆ భగవంతుడు ఈ విధంగా అన్నాడు, క్రితం జన్మలో మీరిద్దరూ కూడా ఆయన నీకు యజమాని, నువ్వు ఆయనకు చాకిరీ చేస్తూ వచ్చావు. ఆ చాకిరీ చేస్తూ కూడా ఉన్నందువల్ల నీకు ఆయన ఏ రకమైనటువంటి దానికి మూల్యాన్ని చెల్లించలేదు. ఆ మూల్యాన్ని ఈ రోజున ఈ జన్మలో నువ్వు పశురూపంలో ఉండి ఆయన దగ్గర నువ్వు వసూలు చేసుకోవాలి ఆ చాకిరీ అంతా. అందుకోసమే నీకు ఈ జన్మ వచ్చింది. కాబట్టి ఆయన వల్లనే నీకు ఫలితం ఉంటుంది, కానీ నీ వల్ల ఆయనకి ఏ ఫలితము ఉండదు. కాబట్టి నీకు సంతానం కలగడానికి వల్ల కాదు. ఎందుకని అంటే నువ్వు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆయన నీకు ఇవ్వాల్సినటువంటి బాకీ అంతా తీర్చుకున్నాక నీకు యజమాని మారుతాడు. అప్పుడు ఆ యజమానికి నువ్వు ఎంతైతే బాకీ ఉన్నావో ఆ బాకీ తీర్చుకునేటటువంటి యజమాని ఆయనకి నీకు సహకరిస్తాడు. కాబట్టి అక్కడ నువ్వు నీ యొక్క బాకీని ఆ విధంగా నువ్వు తీర్చుకోవాలి అని తెలియజేసిందట. ఎప్పుడైతే ఆ విధంగా తెలియజేస్తే అట్లా ఒకళ్ళనొకళ్ళు కొంతకాలానికి ఇక్కడ యజమాని నుంచి ఇంకొక యజమానికి పోయి అక్కడ ఆ పశువు సంతానాన్ని కలిగి కానీ ఆ తర్వాత వాటి యొక్క రుణాన్ని ఆ సంతానం కలిగినటువంటి పశువుల వల్ల అతను లాభం పొంది తను బాకీ తీర్చుకోవడం జరిగింది. అంటే ఇక్కడ భగవంతుని మనకు ఏ సందేశాన్ని ఇస్తున్నాడంటే, గత జన్మలో మనం చేసినటువంటి రుణం ఏదైతే ఉందో ఆ రుణాన్ని మనకు కుటుంబంలో అతని యొక్క కుటుంబంలో ఏదో ఒక రూపంలో పుట్టి ఆ రుణాన్ని తీర్చుకుంటారు. ఆ తర్వాత తను విడిపోతారు అని తెలియచేస్తుంది. స్వస్తి సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.